హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పూరీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, తాలింపు గింజలు, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక ఈ తాలింపు గింజలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, వేసాక బాగా వేయించాలి. చూడండి, తాలింపు గింజలు వేగిపోయాయి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మరీ వెరీ థిన్గా వేయించకూడదు, కొంచెం మందంగా వేయించాలి. ఎందుకంటే ఇది పూరీ కర్రీ కదా, అందుకని కొంచెం మందంగా వేయించాలి. వేసాక ఇలా స్టిచ్ చేసుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. వేయించి కాసేపు ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసుకోండి. మనము ముందే సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇది అందరికీ తెలిసిన టిప్ అండి. మీకు ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోవాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఆనియన్స్ అనేవి మెత్తబడ్డాయి, మరి మాడిపోకూడదు. ఇలాగా కొంచెం మెత్తబడాలి అంతే. మాడిపోతే అది బ్రౌన్ కలర్ వస్తే అది పూరీ కర్రీలా అవ్వదు. సో కొంచెం మెత్తబడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము గ్రీన్ పీస్ వేసుకోవాలి. గ్రీన్ పీస్ వేసుకున్నాక కొంచెం సేవ్ చేసుకొని నేను 1 కప్ వాటర్ పోస్తున్నాను. నెక్స్ట్ వచ్చి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు ఎక్కువ వేసుకోకూడదండి, మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము కొంచెము శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక స్టిచ్ చేసుకోండి బాగా, ఎందుకంటే ఉంటలు లేకుండా ఉంటాయి. కర్రీ బాగా వస్తుంది, అప్పుడు టేస్టీగా ఉంటుంది. వేసాక కాసేపు మూత పెట్టుకోండి. చూడండి, మన పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో
కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి, అయిపోతుంది. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. అంతే, సింపుల్ పూరీ కర్రీ ఈజ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.